అందరికీ నమస్కారం. 2024లో ఒక స్త్రీ రాక కర్కాటక రాశి వారి జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతోంది. అయితే ఒక్కరోజు మాత్రం ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త. మరి ఇంతకు 2024 జనవరిలో ఏ స్త్రీ యొక్క రాక కర్కాటక రాశి జాతకుల యొక్క జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతోంది? మరి ఆ మలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయి? జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఆ రోజు ఏంటి? ఇదంతా కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కర్కటక రాశి జాతకులకు 2024లో వారి యొక్క కెరీర్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు జనవరి మాసంలో జరగబోయే మార్పుల గురించి చూద్దాం. ఈ 2024వ సంవత్సరంలో కర్కటక రాశి వారి యొక్క కెరీర్ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులతో నిండి ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ కెరీర్కు సంబంధించి మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు చూడబోతున్నారు. జాతకానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరపు అంచనాలు మీ కెరీర్ యొక్క పురోగతికి ముందుకు తీసుకెళ్లడానికి చాలా వరకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారు బాట వేస్తాయి. బంగారు అంటే చాలా చక్కటి అవకాశాలు మీకు అందిపుచ్చుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మీకు చాలా విజయాలను ఈ యొక్క 2024వ సంవత్సరం ప్రసాదించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతి ప్రభావంతో మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు అనేవి సంభవించవచ్చని భావిస్తున్నారు. చాలా ఆకర్షణీయమైన ప్యాకేజ్ తోటి ఏదైనా మంచి కంపెనీలో మీరు ఏదైతే ఉద్యోగాన్ని పొందాలని ఆశపడుతున్నారో ఆ ఉద్యోగాన్ని పొందేటటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక చాలా సానుకూల ఫలితాలు సంపాదిస్తున్నందువల్ల మీరు లాటరీని గెలుచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. అలాంటి సూచనలు కూడా ఉన్నాయి. తెలివితేటలు మరియు స్మార్ట్ స్కిల్స్ వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా అపారమైన విజయాన్ని సాధించడానికి మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేసేటటువంటి ప్రయత్నాల నుంచి మంచి ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు. కెరీర్ పరంగా ఇలా ఉంటుంది. అయితే విద్యార్థుల దృక్పథం నుంచి చూసుకున్నట్లయితే మంచి అవకాశం మీకు ఈ సంవత్సరం ఇవ్వబోతుంది. నైపుణ్యంతో మీరు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల్ని చాలా వరకు మెప్పించగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం ఈ యొక్క గొప్ప స్నేహితులందరినీ మీకు ఇస్తుంది. అంటే అదృష్టం అంత బాగా మీకు ప్రతి చోట కూడా నిలబడి ఉంటుంది. మీతో పాటుగా మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో స్థిరపడాలని చూస్తున్నారో వారికి ఈ యొక్క సంవత్సరం అందమైన అవకాశాన్ని ఇస్తుంది. 2024 కర్కటక రాశి వారికి జీతపత్యాల తరగతి వారి కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అదృష్టంతో వీరు ఆశీర్వదించబడతారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మునుపటి కంటే కూడా మెరుగైన అనుభూతిని చెందుతారు. ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎలా అధిగమించాలో మీరు నేర్చుకుంటారు. యోగా మరియు ధ్యానాన్ని మీ యొక్క దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అదేవిధంగా మీ యొక్క మంచి ఆరోగ్య స్థితిని ఆనందిస్తారని తెలుస్తుంది. మీ జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. మీ ఆర్థిక పరమైన విషయాలకి చూసుకున్నట్లయితే కనుక ఈ 2024వ సంవత్సరం కర్కటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపించట్లేదు. మీ ఆర్థిక విషయాల పరంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా భారీగా లాభాలు కూడా మీకు అందుతాయి. మీరు చేసే పని వల్ల జీవితంలో మంచి సత్వరం మరియు శక్తివంతంగా ఉండటంతో పాటు మీ యొక్క డిమాండ్లో కూడా బాగా పనిచేస్తారు. మీ నిజాయితీ, మంచి శ్రద్ధ కల పని ఈ కారణంగా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీ వ్యాపార పర్యటనలు మీకు బాగా మద్దతునిస్తాయి. అదేవిధంగా ఆర్థిక దృక్పథంలో చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వారికి జనవరి మాసంలో ఒక స్త్రీ రాక అనేది జరగబోతుంది.
ఈ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రావటంతో వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబ పరంగా మీతో ఎవరైతే విభేదిస్తున్నారో ఈ స్త్రీ యొక్క రాకతో వారి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ యొక్క విభేదాలు తొలగిపోవడంతో కుటుంబంలో అందరితోటి మీరు చాలా చక్కగా ఉంటారు. చాలా మంచి హెల్దీ నేచర్, హెల్దీ వాతావరణం అనేది ఏర్పరచుకుంటారు. ఇక ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీరు ఇప్పటి వరకు స్థిరపడ్డటువంటి కష్టాల నుంచి బయటపడిపోతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మీ జీవితం మెరుగుపడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క కర్కటక రాశి వారికి మనం చూసుకున్నట్లయితే జనవరి మాసంలో ఊహించినటువంటి మార్పులతో కూడిన జీవితం అనేది మొదలు కాబోతుంది. అసలు అలాంటి జీవితం ఎందుకు వస్తుంది అంటే ఇక ఈ స్త్రీ యొక్క రాక వల్ల ఈ స్త్రీ ఎవరు, అదేవిధంగా ఎలా వస్తారు అంటే మీరు పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామి రూపంలో ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగబోతోంది. వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో ఒక కొత్త వ్యక్తి మీతో పాటు వ్యాపార భాగస్వామిగా కావచ్చు, లేదా మీ దగ్గర పనిచేయడానికి కావచ్చు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళకి మన లైఫ్తో ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు, కానీ వారు మన పరిసర ప్రాంతాల్లో ఉండడం ద్వారా మనకి వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అందడం జరుగుతుంది. తద్వారా మన జాతకంలో కూడా మార్పులు జరుగుతాయి. వీళ్ళు మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీతో పాటు అంటే మీ దగ్గర పనిచేయడానికి రావడం ద్వారా ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు రావడంతో మీ లైఫ్ అనేది ఈ జనవరి మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకుని రీతిగానే మీ యొక్క వ్యాపారం ఊహించని విధంగా పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కూడా అత్యధికంగా జరుగుతుంది. ఒకవేళ మీది భాగస్వామ్య వ్యాపారం అయితే కనుక మీ భాగస్వామి ద్వారా మీరు నష్టపోబోతున్నారు అనే విషయాన్ని ఒక స్థితి ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు అనేవి ఈ సంవత్సరం అస్సలు ఉండకూడదు అని చెప్పుకోవచ్చు. అలా ఉండాల్సిన పరిస్థితే గనక వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఊహించని విధంగా ఈ స్త్రీ ద్వారా కన్ఫామ్గా మీకు తెలుస్తుందన్నమాట. ఎలా అంటే ఫలానా వాళ్ళ ద్వారా మీరు నష్టపోబోతున్నారు, వాళ్ళ యొక్క ప్రణాళికలు రచిస్తున్నారు, మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని నాశనం చేయడానికి చెప్పుకోవడంతో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. దీని యొక్క ప్రభావితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక జనవరి మాసం ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే ఈ విధంగా జనవరి మాసంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జనవరి మాసం యొక్క కర్కటక రాశి వారికి ఊహించని పరిణామాలని తీసుకురాబోతోందని, ఊహించని పరిణామాలు అంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ తరువాత బ్రిడ్జిని అభ్యసించడం కొన్ని సవాళ్లను అందిస్తుంది. పదే పదే ప్రయత్నాల తరువాత కూడా మీ యొక్క పని పూర్తి కావచ్చు. కాబట్టి ఓపిక పట్టడం చాలా మంచిది. అనుకూలమైన సహాయం కోసం వేచి చూడండి. కుటుంబ జీవిత విషయానికి వస్తే కర్కట రాశి వారికి ఈ నెలలో మంచి నెలగా ఉంది. శని 2వ ఇంట్లో తన సొంత రాశిలో ఉంటాడు. కుటుంబంలో మీ ప్రతిష్టను, కుటుంబ జీవితం చాలా బలంగా చేస్తారు. ఇతరులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు పెట్టబోయే పెట్టుబడులు మీకు అత్యధికంగా లాభాలను చేకూరుస్తాయి. ఎవ్వరికీ కూడా మీరు అసంతృప్తిని వ్యక్తం చేయకుండా ఉండండి. ఇది మీ కుటుంబ కలహాలను మరింత తీవ్రతరం చేస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల బృహస్పతి తన కుటుంబ సభ్యులను సానుకూలమైన దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే కర్కటక రాశి వారి ప్రేమ జీవితంలో అద్భుతమైనటువంటి ప్రారంభం అనేది ఉండబోతుంది. నెల ప్రారంభంలో బుధుడి యొక్క ప్రభావం ఈ సంబంధంలో చాలా మంచి లక్ష్యాలను మీకు ఇవ్వబోతుంది. మీ అభిరుచి ఆకాశాన్ని తాకుతుంది మరియు మీ ప్రియమైన వారిని అన్ని ఖర్చులతో సంతోషపెట్టాలని కోరుకుంటారు. కర్కట రాశి వారికి జాతకం ప్రకారం 2024వ సంవత్సరం జనవరిలో బుధుడు మరియు శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3వ ఇంట్లో రాహువు
మరియు 2వ ఇంట్లో శని ఉనికి పెరుగుతుంది. డబ్బు మీకు సమృద్ధిగా వస్తుంది మరియు ఇదే విధంగా మీ తెలివితో ఎలా ఖర్చు చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ నెల ప్రారంభంలో సూర్యుడికి మీరు పూజలు చేయడం ద్వారా తలనొప్పి, శారీరక నొప్పులు, అదేవిధంగా కంటి నొప్పి లేదా పాదాల నొప్పులు తొలగిపోతాయి. ముందుగా మీ యొక్క ఆరోగ్య సమస్యల గురించి మీరు తెలుసుకుంటే మాత్రం త్వరగా వీటన్నింటినీ ఆపగలుగుతారు. రోజు ధ్యానం, యోగా, సాధన చేయాలి. దీనివల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం 2 రెట్లు చాలా లాభంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రోజు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరోజు అయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఒక్కరోజు ఏంటి? ఎలా? ఎందుకు? ఆ ఒక్కరోజు గురించి ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎవరైతే వేరే ఊరు వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు ఉంటారో, వేరే చోటుకు వెళ్ళి రెగ్యులర్గా డైలీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉంటారో, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆ జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది అలాంటి వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు అని చెప్పబడుతోంది. ఎందుకంటే మీరు చేసే సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఇంకెవరైనా మీతో పాటు తోడుగా తీసుకోండి. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ ప్రమాదం నుంచి బయటపడేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. దాంతోపాటుగా మరొక విషయం ఏం చెప్పబడుతుంది అంటే మీరు అలా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా మీకు చేతనైనంత, వీలైనంత మీకు ఉన్న దాంట్లోనే చాలా వరకు ఇతరులకు కూడా దానంగా ఇవ్వండి. అలవాటు చేసుకోండి. ఇదే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఎక్కువ శాతం ఫుడ్ లేని వారికి ఫుడ్ని దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నించడం ద్వారా మీకు మీ యొక్క ప్రమాదం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.